ఎవ్రీవన్, వెల్కమ్ టు డాక్టర్ లోషా ఛానల్. నేను మీ డాక్టర్ లోష్పాని చిత్రాడ. ఈరోజు నేను కామన్గా 18 to 25 ఇయర్స్ మధ్యలో ఏజ్ గ్రూప్ వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లం పెరికోరనైటిస్ గురించి డిస్కస్ చేస్తాను. పెరికోరనైటిస్ అంటే మన జ్ఞానదంతం ఉంటుంది కదా, అక్కడ కొంచెం చిగురు అనేది ఇన్ఫెక్షన్ వచ్చి ఇంకా వాపు వచ్చి అంటే స్వెల్లింగ్ అనేది వస్తుంది కదా, దాన్ని మనం పెరికోరనైటిస్ అంటాము. విజ్డమ్ టీత్ అంటే జ్ఞానదంతం. ఈ జ్ఞానదంతం అనేది వచ్చేటప్పుడు చిగురిని కట్ చేసుకుంటూ పైకి వస్తూ ఉంటుంది. అప్పుడు చిగురిని కట్ చేసుకుంటూ నోట్లోకి వస్తుంది. ఒకవేళ ఈ జ్ఞానదంతం స్ట్రైట్గా ఉండి ఇంకా దవడలో పన్ను రావడానికి స్పేస్ సఫిషియెంట్గా ఉందనుకోండి, అప్పుడు ప్రాబ్లం ఏమీ ఉండదు. ఆ పన్ను నార్మల్గా పైకి వస్తుంది అండ్ తినడానికి కూడా ప్రాబ్లం ఏమీ ఉండదు. కానీ ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే, ఈ మధ్యకాలంలో మన దవడ సైజ్ అనేది గ్రాడ్యువల్గా తగ్గిపోతూ వచ్చింది. ముందు చూసుకున్నట్టయితే మన ఆది మానవుడు ఆ టైంలో ఏం చేసేవాళ్ళంటే, చెట్టు నుంచి తెంపుకొని డైరెక్ట్గా రా ఫ్రూట్స్ తినేసేవాళ్ళు. ఫ్రూట్స్ కానీ నట్స్ కానీ రా మీట్ని కూడా తినేసేవాళ్ళు. సో ఆ టైంలో జా సైజ్ని కనుక చూస్తే ఈ కింది జా ఏదైతే ఉందో అది చాలా పెద్దగా ఉండేది. కొందరిలో అయితే ఈ జ్ఞానదంతం వెనుకాతల కూడా ఇంకొక ఎక్స్ట్రా పన్ను ఉండేది. బట్ గ్రాడ్యువల్గా ఈ ఎవల్యూషన్లో మన డైటరీ చేంజెస్, లైఫ్ స్టైల్ వల్ల కానీ ఈ జంక్ ఫుడ్ వల్ల కానీ చేంజెస్ కారణంగా మన జా సైజ్ అనేది గ్రాడ్యువల్గా తగ్గిపోతూ వచ్చింది. ఇప్పుడు ఏంటంటే అలా తగ్గిపోవడం వల్ల ఈ విజ్డమ్ టూత్కి సరిగ్గా స్పేస్ అనేది లేక అది బోన్లోనే ఇరుక్కుపోవడం, లేదంటే రావడమే వంకరగా రావడం, లేకపోతే మొత్తానికి అడ్డంగా రావడం ఇలా జరుగుతుంది. సో ఫ్యూచర్లో ఈ దవడ సైజ్ అనేది ఇంకా తగ్గిపోయింది అనుకోండి, థర్డ్ మోలార్ అనేది కూడా ఎక్స్టింక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అయితే ఇక్కడ స్పేస్ సరిగ్గా లేకపోయినా కూడా పన్ను అనేది స్ట్రైట్గా వచ్చింది అనుకోండి, స్పేస్ లేని కారణంగా అది పన్ను అనేది పైకి పూర్తిగా రాకుండా కొంచెం పోర్షన్ ఆఫ్ టూత్ మాత్రమే పైకి కనిపిస్తూ ఉంటుంది. అండ్ మిగిలిన క్రౌన్ పోర్షన్ ఇంకా రూట్ పోర్షన్ మొత్తం కూడా ఎముకలో ఉండిపోతుంది అండ్ కొంచెం చిగురుతో కవర్ అయి ఉంటుంది. సో మనం ఫుడ్ నమిలినప్పుడు ఏమవుతుంది, పై పళ్ళు ఇంకా కింద పళ్ళు కలిసి ఫుడ్ని క్రష్ చేస్తాయి కదా. ఇక్కడ పన్ను అనేది గమ్తో కవర్ అయి ఉండడం వల్ల పైన జ్ఞానదంతం వచ్చి కింద గమ్ పైన క్రష్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ గమ్స్ క్రష్ కావడం వల్ల ఏమవుతుంది, పెయిన్ వస్తుంది, ఇన్ఫెక్షన్ అవుతుంది అండ్ దెన్ ఇన్ఫ్లమేషన్ వస్తుంది అండ్ ఇది ఫైనల్గా మళ్ళా పస్ డిపాజిషన్ అవుతుంది. అవన్నీ అవుతాయి. దీన్నే పెరికోరనైటిస్ అంటాము. ఈ వీడియో మీకు ఎంతగానో ఉపయోగపడింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.